అందరికీ నమస్కారం. మేము వైజాగ్ టూర్ వెళ్ళాము. మేము వెళ్ళే ట్రైను కాచిగూడ స్టేషన్ నుంచి సాయంత్రం 6:20కి ప్రారంభమైంది. ఇది కాచిగూడ స్టేషన్. అక్కడ ఈ కాచిగూడ స్టేషన్ చూడడానికి చాలా సుందరంగా ఉంది. ఆ తదుపరి కాచిగూడ స్టేషన్ నుండి బయలుదేరి ఆ ట్రైన్లో ఈ ట్రైను ఉదయము అనగా ఇక్కడ కాచిగూడలో 6:30కు ప్రారంభమైతే మరునాడు ఉదయం అంటే 10వ తారీఖు సాయంత్రం మేము ట్రైన్ ఎక్కాము కాబట్టి ఈ ట్రైను మరునాడు ఉదయం 11వ తారీఖు అక్కడికి 6:30, 7 ఆ ఉదయం 6:30, 7 ప్రాంతంలో చేరుకుంటుంది. ఈ ట్రైను మరి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ ఈ ప్రాంతాల మీదుగా విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల మీదుగా వెళ్తుంది. ఇప్పుడు మీకు కనిపించే ఈ దృశ్యాలు కాచిగూడ స్టేషన్లోని దృశ్యాలు. ఈ కాచిగూడ స్టేషన్లోని దృశ్యాలు చూడండి. అదేవిధంగా తదుపరి మేము మొదట విశాఖపట్నంలో సింహాచలం దగ్గరలో ఉన్న సింహాచలానికి వెళ్ళాము. ఆ సింహాచలంలో ఆ గుడి ముందు ఉన్న గాలి గోపురం ముందు కొన్ని ఫోటోలు తీసాము. ఆ ఫోటోలోని సుందరమైన దృశ్యాలు. ఇది మా ఫ్యామిలీ ఫోటోలు. ఈ సింహాచలంలో స్వామివారిని సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు. నరసింహస్వామి వారు వరాహలక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ వెలిశారు. ప్రహ్లాదుని కోరిక మీదకు ఈ క్షేత్రంలో స్వామివారు శాంతించి వెలిశారని చెప్పబడ్డది. ఆయనకు ఎప్పుడు చందనం పూసి ఉంటుంది. అంటే ఉగ్ర రూపాన్ని శాంతించడానికి చందనోత్సవం చేస్తారు. ఆ చందన రూపం ఉంటుంది. సంవత్సరానికి ఒక మారుగానే ఆ చందనం తీసి మళ్ళీ చందనం స్వామివారికి అలంకరిస్తారు. అక్షయ తృతీయ రోజు చందనోత్సవం ఉంటుంది. ఇది ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ అని బీచ్లు, అనేక భీమిలి బీచ్లు అనే బీచ్లు ఉన్నాయి. దాంట్లో ఈ బీచ్ల్లో ఉన్న దృశ్యాలు. అదేవిధంగా ఇది కైలాసగిరి. ఇక్కడ సుందరంగా ఉన్న ఈ శంకు దృశ్యం చూడండి, చాలా అందంగా ఉంది. ఆ స్వామివారు పార్వతీ పరమేశ్వర విగ్రహాలు కూడా చాలా సుందరంగా చేయబడ్డవి. ఇది గార్డెన్. ఈ గార్డెన్ నుంచి కొంచెం ముందుగా నడుస్తూ వెళ్తుంటే ఆ స్వామివారి విగ్రహాల దగ్గరికి వెళ్తాము. చిన్నగా మోక్షాన్. ఈ కైలాసగిరి వ్యూ చాలా బాగుంటుంది. ఈ వ్యూలో అక్కడికి పైకి మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉండాలి. అంటే చిన్న మెట్లే. అక్కడ వెళ్ళాక స్వామివారి దగ్గర కొన్ని వీడియోలు మరి ఫోటోలు కూడా తీసుకున్నాము. ఇది నా పేరు గోవర్ధన్. నాది యూట్యూబ్ ఛానల్ 27 గురు. అందరూ వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని అందరికి షేర్ చేయండి. మీరు కూడా విశాఖపట్నం వెళ్తే ముందుగా మీకు తక్కువ ఖర్చులో ఉండడానికి, అక్కడ స్టే చేయడానికి సింహాచలం వెళ్ళి మీరు అక్కడ ఏ చిన్న హోటల్లోనైనా స్టే చేయవచ్చు. ఎందుకంటే మన హోటలు కాస్ట్ ఎక్కువ చూసుకుంటే మరి మనం ఆ హోటల్ ఏమి ఉండము. కాబట్టి మన లగేజ్ పెట్టడానికి, పడుకోవడానికే కదా హోటల్. అక్కడ నుండి ఆ బీచ్లో గుర్రాలపై మా పిల్లలు వారి సరదా కోసం ఆ గుర్రాల మీద కూర్చొని కాసేపు తిరిగారు. ఆ తదుపరి నేను కూడా తిరిగాను. మరి పిల్లలు, ఎందుకంటే మనం ఉండే స్థలాల్లో గుర్రాలు ఉంటాయి ఉండవు. కానీ ఒక సముద్రపు ఒడ్డున ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో గుర్రంపై తిరగడం చాలా ఆనందం. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందోనని మా పిల్లలు ఆ గుర్రాలపై తిరిగారు. అదేవిధంగా ఆ సముద్రం అలలు చూడండి, చాలా సుందరంగా, చాలా ఆహ్లాదకరంగా, మనసుకు ప్రశాంతంగా ఉన్నాయి ఈ అలలు. మన మనసు ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బందులకు లోనైనా ఇలాంటి సుందరమైన ప్రదేశాలకు వెళ్ళి కాసేపు అక్కడ ఒక 2 రోజులు అక్కడ గడిపి వస్తే మళ్ళీ మన మనసు రీఛార్జ్ అవుతుందంటే ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతత కోసమైనా మనం అప్పుడప్పుడు ఇలాంటి సుందరమైన ప్రదేశాలు, విశాఖపట్నం పక్కన ఉన్న అరకు, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి మరి
మన దగ్గరలో హైదరాబాద్ దగ్గరలో ఉన్న ప్రదేశాలు అంటే నదులేం లేవు, కానీ కొన్ని ప్రదేశాలు చూడడానికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. గోల్కొండ కానీ ఇలాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళొచ్చు. ఇది ఆ సముద్రం ఒడ్డున అలల సవ్వడితో ఆ గుర్రపై వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలా వెళ్తూ వెళ్తూ కాసేపు తిరిగి వచ్చారు. పిల్లలు ఆ గుర్రంపై అలా తిరిగాక నేను కూడా మరి మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందోనని నేను కూడా ఆ గుర్రంపై కొంత దూరం అలా కాసేపు ఆ సముద్రం ఒడ్డున అలా తిరిగాను. తిరుగుతూ నా కెమెరాలో అలా వీడియో తీశాను. అలా కొంచెం దూరం తిరిగాక మరి ఆ నల్లని గుర్రం చాలా సుందరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత గుర్రం మీద కాసేపు అలా విహరించిన తర్వాత కాసేపు వీడియో తీయబడ్డది. వీడియోలో గుర్రాన్ని స్వారీ చేసినట్టుగా మరి గుర్రంపై ప్రశాంతంగా కూర్చున్నట్టుగా సినిమాలో ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు తీసాము. ఆ తర్వాత బీచ్లో మరి అదేవిధంగా చిన్న వీడియోలుగా తీసాము. ఈ వీడియోలో కనిపించేది నేనే. అక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఎంతో ఆనందంతో ఆ బీచ్ అంతా కాసేపు అలా తిరిగాము. ఆ బీచ్లో ఇసుకలో మా అబ్బాయి కొద్దిగా ఆర్ట్ వేయడం వస్తుంది. అతని తోచిన విధంగా ఏదో ఆర్ట్ వేస్తున్నాడు. ఆ ఆర్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. మరి పైకి వెళ్ళి కాసేపు ఆ సముద్రానికి అలలకు దూరంగా కాసేపు ముందుకు వచ్చాను. అక్కడ నీరు ఎక్కువ వచ్చినా కూడా అక్కడ ఉన్న కూర్చున్న వారికి ఇబ్బంది కాకుండా కొన్ని రాళ్లతో ఒక గుట్టలాగా పేర్చారు. ఇది సముద్ర మట్టానికి కైలాసగిరి చాలా ఎత్తులో ఉంది. అక్కడ కొన్ని ఆ గుట్టపై అలా ఇనుప కంచెగా ఇనుప స్టాండ్లతో ఏర్పరిచారు. ఎందుకంటే కొంతమంది అల్లరిగా కిందికి దిగి అన్ని ఇబ్బందులు చేస్తారని అలా ఏర్పరిచారు. అక్కడ కూర్చొని ఆ సముద్రపు వ్యూ, విశాఖపట్నం యొక్క సిటీ అందాలు కనిపించేట్టుగా చిన్న వీడియోలు తీశాను. ఆ వీడియోలు అలా తీసిన తర్వాత కూడా ఆ చుట్టుపక్కల ప్రదేశాన్ని కూడా ఆ వీడియోలో అందరు ఈ వ్యూ చూడండి ఎంత సుందరంగా ఉంది. ఈ వ్యూ కైలాసగిరి పైన ఆ కొండపై ఉంది. అక్కడ కొంచెం కైలాసగిరి పైన 2-3 ప్రదేశాలు ఇలా ఒక రీలింగ్తో అలా ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో మనం సుందరమైన ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవచ్చు. అలా ఫోటోలు వీడియోలు తీసుకున్న తర్వాత మరి 13వ తారీఖు సాయంత్రం ఆ పెళ్లి వారింటికి వెళ్ళాము. మా అక్కగారి అమ్మాయి గారి పెళ్ళి. ఆ పెళ్ళిలో సంగీత్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ముందుగా ఆ సంగీత్ ప్రోగ్రాము మరి ఫిబ్రవరి 15వ తారీఖు పెళ్ళి, 14వ తారీఖు ఏర్పాటు చేశారు. ఇది వాలంటైన్స్ డే సందర్భంగా వారి ఆనందంతో ఆ సంగీత్ ప్రోగ్రాంలో ఆహ్లాదకరంగా నృత్యాలు మరి అనేకమైన పాటలతో అమ్మాయి అబ్బాయి కూడా నృత్య ప్రదర్శన గావించారు. ఇది వారి బంధువుల పిల్లలు కూడా చాలా సుందర నృత్యాలతో చాలా ఆహ్లాదంగా ఆ సంగీత్ ప్రోగ్రాం కూడా జరిగింది. ఇది మా అక్కయ్య గారి కూతురి వివాహ కార్యక్రమము. ఈ కార్యక్రమంలో మహాసంకల్ప సహితంగా కన్యాదాన కార్యక్రమం ఇది. వివాహ అనంతరము రిసెప్షన్ లాగా ఏర్పాటు చేశారు. ఆ వచ్చిన బంధువులందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. దాంట్లో మా ఈ ఫ్యామిలీ మరియు ఆ అమ్మాయి అబ్బాయి కలిపిన
ఈ వీడియో చిన్న వీడియో. ఆ తదుపరి అక్కడ కళ్యాణ మండపం వారు కానీ మరి ఇంకా మిగతా వారు ఆ స్నోలో ఆ బెలూన్లు, గ్యాస్ బెలూన్లు పైకి వచ్చేట్టుగా ఒక సుందర దృశ్యాన్ని ఏర్పాటు చేశారు. మరి అందరూ ఆ అమ్మాయి అబ్బాయి అలా వస్తుంటే ఆ బెలూన్స్ బయటికి వచ్చి చిన్న బెలూన్లు పైకి అలా సుందరంగా పైకి వస్తాయి. ఇది చాలా చూడ్డానికి ఆకర్షణీయంగా సుందరంగా ఈ బెలూన్లు వారు ఒక స్విచ్ను ఏర్పాటు చేశారు. ఆ స్విచ్ నొక్కగానే బెలూన్లు, పెద్ద బెలూన్లు పగిలి ఆ చిన్న బెలూన్లు పైకి వచ్చాయి. చూడడానికి ఎంత అందంగా ఉంది చూడండి. అదేవిధంగా అక్కడ నృత్యాలతో మరి స్వాగతం పలికినట్టుగా ఏర్పాటు చేశారు. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. DJ Srino Ramnagar It's